స్పీకర్ అయ్యన్న పాత్రుడు టీడీపీలో సుదీర్ఘకాలంగా ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే చంద్రబాబు కంటే ముందు నుంచి టీడీపీలో ఉన్న నాయకుడు. 1983 బ్యాచ్ అంటారే, అలాగా అప్పటి నుంచి క్రియాశీలకంగా ఉన్న అతి కొద్ది మందిలో ఒకరు. పార్టీ విధేయత విషయంలో కానీ కమిట్మెంట్ విషయంలో కానీ అయ్యన్న పాత్రుడిని క్వశ్చన్ చేయలేరు ఎవరు. ఇదైతే ఒప్పుకోవాలి కదా టీడీపీకి సంబంధించినంత వరకు. సరే, ఆయన భాష ఏంటి, వివిధ అంశాల మీద ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు అనేదంతా వేరే టాపిక్. నేను మాట్లాడుతున్నది టీడీపీకి సంబంధించినంత వరకు. క్వశ్చన్ చేయలేరు కదా ఆయన ఇంటెగ్రిటీని టీడీపీ వాళ్ళు. మరి అలాంటి స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు పార్టీకి విశ్వాసపాత్రుడు ఎందుకు ఇలా అన్నారు? ప్రజల శాస్త్రం కాదు, ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ లాంటి పవర్ఫుల్ లీడర్ని ఓడించారు జనం. ఎస్, ఇందిరాగాంధీని ఓడించారట, ఎన్టీఆర్ను ఓడించారట. అధికారం శాశ్వతం అనుకోకూడదట. ఎవరికి చెప్పారు ఈ మాట? అధికారం శాశ్వతం అన్నట్టుగా ఎవరు మాట్లాడుతున్నారు ఈ మధ్యన? 15 ఏళ్ళు ఉంటామని కొందరు, 25 ఏళ్ళు ఉంటామని కొందరు. కూటమి నాయకత్వ పెద్దలే కదా అంటున్నది, చంద్రబాబే కదా చెప్తున్నది. అసలు టీడీపీ విపక్షంలోనే ఉండదిక అని చెప్తూ ఉన్నారు కదా చంద్రబాబు. మరి ఇలాంటి టైంలో క్వైట్ కాంట్రాస్ట్ అనిపించే తరహాలో అయ్యన్న పాత్రుడు ఎందుకు మాట్లాడారు? నిజం తెలుసుకోండి, వాస్తవాలు వేరే రకంగా ఉన్నాయి, అసలు సినిమా వేరే ఉంది అక్కడ గ్రౌండ్ లెవెల్లో, మీకు అర్థమవుతుందా లేదా అని చంద్రబాబుకి అయ్యన్న పాత్రుడు చెప్పారా? ఇదేమి క్లోజ్డ్ డోర్స్లో అన్నమాట కాదు కదా, మైక్ ముందు జనంతో బహిరంగంగా ఓపెన్గా బాహాటంగా చెప్పిన మాట కదా. ఇలాంటి కామెంట్ ఎందుకు చేశారు? స్పీకర్ స్థానంలో ఉన్న నాయకుడు ఇలా అన్నారంటే దాని వెనక కథ ఏమై ఉంటుంది? ఇష్టారీతిగా పెట్టరేగిపోతున్నారనా, లేదంటే గనక గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేల మీద, ప్రభుత్వ పనితీరు మీద, ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణి మీద రాజకీయంగానే కాదు జనంలో కూడా అసంతృప్తి పెళ్ళుబుగుతోంది అని చెప్పదలుచుకున్నారు అయ్యన్న పాత్రుడు.